మాఘ నవరాత్రులు మాఘమాసం ఈ 2025లో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు శ్యామలా నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. మాతంగి లేదా రాజశ్యామల ఆరాధనకు చాలా విశేషమైనటువంటి పర్వదినాలు ఈ 9 రోజులు. ఈ 9 రోజుల్లోనే మనకు పంచమి నాడు వసంత పంచమిగా, మదన పంచమిగా, శ్రీ పంచమిగా, సప్తమి నాడు రథసప్తమిగా జరుపుకుంటాం. మన జీవనాధారానికి మన తెలివితో బుద్ధితో బ్రతకగలుగుతున్నామంటే అది సరస్వతి అమ్మవారి ఆశీర్వాదమే. సరస్వతీదేవి తాంత్రిక రూపమే రాజశ్యామల. మన పిల్లలు జ్ఞానవంతులై బుద్ధి తెలివి చక్కని స్థాయికి వారి జీవితంలో ఎదగాలి అనుకున్నా, వృత్తిపరంగా మనం కూడా విజయ సోపానాలు అందుకోవాలి అనుకున్నా, ఈ 9 రోజుల పాటు మన జీవన శైలికి తగ్గట్లుగా ఉన్నంతలో ఎవ్వరైనా అమ్మ ఆరాధన చేసుకోవచ్చు. ఇంటిని మనస్సును పరిశుభ్రంగా ఉంచుకొని మితంగా సాత్విక ఆహార నియమాలతో రోజు ఒక ఫిక్స్డ్ టైం అనుకొని అమ్మ ఆరాధన అయితే చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని మన పూజా మందిరంలో కొలువై ఉన్నటువంటి ఏ రూపంలో అయినా చూసుకోవచ్చు, లేదా అమ్మ పటాన్ని పెట్టుకోవచ్చు. నైవేద్యంగా పానకం, వడపప్పు లేదా తమలపాకుపై తేనెను ఉంచి సమర్పించి అది పిల్లలకు లేదా మనం స్వీకరిస్తే అపార జ్ఞానసిద్ధి కలుగుతుంది. అమ్మకు శ్యామలా దండకం, శ్యామలాష్టకం, లలితా సహస్రం, శ్యామలా కవచం పిల్లలతో కలిపి చేయిస్తే మాత్రం ఐం మహాసరస్వత్యే నమః అనే నామస్మరణ, లేదా మనమైతే శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మ నామంతో గనక గడిపితే చాలా ఇష్టం. ఆటంకాలు అవాంతరాల కోసం ఆలోచించకుండా ఒక్కరోజైనా అమ్మకెలా దగ్గర కాగలమో ప్రయత్నిస్తే అంతా శుభమే. అందుకే అంటారుగా మన పెద్దలు, లక్ష్మి అందరికీ ఉండొచ్చు గాని సరస్వతి కొందరి సొంతం మాత్రమే అని.